మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాకర్ పంతులు గారితో చెప్తూ ఉంటారు, ఇన్ని రోజులు నేను పిరికివాడిలా దాక్కున్నాను పంతులు గారు. అసలు ప్రేమకి అర్థం లేకుండా అయిపోయింది. ఏ సంబంధం లేని నా కొడుక్కి నేను తీర్చలేని బాధని ఇస్తున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ఇప్పుడు నేను మొదటిసారిగా పిండం పెట్టాను అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరు చేసిన తప్పులన్నింటిని కూడా ఆ దేవుడు కాళ్ళ దగ్గర వదిలేశారండి. మీకంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్తారు. ఇక సుధాకర్ మాటలు విన్న కేదార్ అయితే ఆనందంగా ఉంటాడు. ఇది చాలు దాత్రి, నాకు ఇది చాలు. అమ్మతో నడిచిన 7 అడుగులు నిజమేనని నాన్న ఒప్పుకున్నాడు. నా జీవితానికి ఇది చాలు అని కేదార్ సంతోషంగా ఉంటాడు. ఇది మాత్రమే చాలదు కేదార్, మామయ్య గారు నిన్ను కొడుకని అంగీకరించాలి. ఆ రోజు కూడా తొందరలోనే ఉందని నాకు అర్థమైంది అని దాత్రి చెప్తుంది. ముందు ఈ అన్నదానానికి మామయ్య గారు కూడా వచ్చేలా చేద్దాం అని దాత్రి చెప్తుంది. నాన్న రాడు దాత్రి, నాకు తెలుసని కేదార్ అంటాడు. ముందు నువ్వు అన్నదానం దగ్గరికి వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తూ ఉండు. మామయ్య గారి కోసం ఎదురు చూస్తూ ఉండు. మామయ్య గారిని తీసుకొచ్చే బాధ్యత నాది అని దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కౌశికి ఇంటి దగ్గర పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటుంది. ఏందమ్మీ అని వైజయంతి అక్కడికి వస్తుంది. బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. ఉదయాన్నే స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలన్నారు. ఉదయం నుంచి చూస్తున్నాను, ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఆనంద్ గారిని కలవడానికి వెళ్ళారంట, నాకు యువరాజ్ చెప్పాడు అని వైజయంతి చెప్తుంది. అప్పుడే కాచి నిషి కూడా అక్కడికి వస్తారు. అయితే ఒకసారి ఆనంద్ గారికి కాల్ చేసి చూస్తాను అని కౌశికి ఆనంద్ గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి బిజినెస్ శేఖర్ ఇప్పుడు రాని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి అని ఫోన్ చేస్తూ అతను చెప్తూ ఉంటాడు. అంకుల్, నేను కౌశికిని బాబాయ్ని పక్కనున్నారా, ఫోన్ ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు కలుస్తానని చెప్పాడమ్మా, కానీ ఈరోజు బిజీగా ఉన్నాను, రేపు కలుస్తానని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాడు. నా పక్కన లేడమ్మా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. బాబాయ్ ఫోన్ కలవటం లేదు, మీతో మాట్లాడడానికి వచ్చారేమో అనుకున్నాను, సరే రాలేదా, ఉంటానండి అని కౌశికి ఫోన్ కట్ చేస్తుంది. అదేంటి ఆయనేమో ఫోన్ తీయటం లేదు, ఆనంద్ గారేమో నా దగ్గరికి రాలేదని చెప్తున్నారు, మరి ఏమై ఉంటాడు, నాకు టెన్షన్గా ఉంది అని వైజయంతి చెప్తుంది. మీరు కంగారు పడకండి అత్తయ్య, ఫోన్ సైలెంట్లో ఉండొచ్చు మామయ్య గారిది అని నిషి చెప్తుంది. అసలు యువరాజ్ అన్నయ్య తప్పుగా విన్నాడేమో, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని కాచి చెప్తుంది. యువరాజు యువరాజు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని వైజయంతి అక్కడికి వస్తాడు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటుంది. ఆనంద్ అంకుల్తో మాట్లాడుతానని వెళ్ళాడు, ఇదే నాకు చెప్పాడు అని యువరాజు చెప్తాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఏమో తీయటం లేదు, ఆనంద్ గారి దగ్గరికేమో వెళ్ళలేదంట అని వైజయంతి చెప్తుంది. అప్పుడే యువరాజ్కి కేదార్ వాళ్ళ అమ్మ సుహాసిని వర్ధంతన్న విషయం గుర్తుకు వస్తుంది. నాన్న మనల్ని మోసం చేస్తున్నాడు, నాన్న ఖచ్చితంగా కేదార్ వాళ్ళ అమ్మకి పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు. ఇంత కరెక్ట్గా నువ్వెలా చెప్తున్నావు, అసలు నీకెలా తెలుసు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని వైజయంతి కౌశికి నిషి కాచి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇదిగో పేపర్లో చూడండి, ఈరోజు కేదార్ వాళ్ళమ్మ వర్ధంతి అన్న న్యూస్ కూడా వేశారు, ఖచ్చితంగా నాన్న అక్కడికే వెళ్ళుంటాడు అని ఆ పేపర్ని చూపిస్తుంటాడు. నాన్న మనల్ని మోసం చేస్తున్నాడు, నాన్న మనల్ని అనాథనం చేస్తాడని నేను ఎప్పుడో నీకు చెప్పాను కదమ్మా అని యువరాజ్ చెప్తాడు. ఈరోజు పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాడు అంటే రేపు రేపు అని నిషి అంటూ ఉంటే, ఇంకా ఏంటి నిషి, అదే నిజం, ఈరోజు పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాడు, రేపు మనల్ని అనాథాన్ని చేసేస్తాడు, మనమంతా వద్దనుకునే కేదార్ని కావాలనుకుని ఆయన వెళ్ళాడు అని యువరాజ్ చెప్తాడు. లేదు, నా మనసు అంగీకరించడం లేదు, బాబాయ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుండడు, నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో యువరాజ్ అని కౌశికి చెప్తుంది. అవును, కౌశికి అన్నట్లుగానే మీ నాన్న అక్కడికి వెళ్ళుండడని నా మనసు కూడా చెప్తోంది. అప్పుడా కావాలంటే మనం గుడికి వెళ్దాం పదా అని వైజయంతి చెప్తుంది. రండి చూపిస్తాను అని యువరాజ్ అక్కడికి తీసుకువెళ్తాడు. ఇక సుధాకర్ కార్ దగ్గరికి వచ్చి కారు ఎక్కిపోతుంటాడు. మామయ్య గారు అనే దాత్రి అక్కడికి వస్తుంది. జగదాత్రి అని సుధాకర్ కంగారు పడుతూ ఉంటాడు. ఈరోజు మా అత్తయ్య గారి వర్ధంతి మామయ్య గారు, పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తున్నాము, మీరు కూడా రండి మామయ్య గారు, ఈ ఒక్కసారి మీ భయాన్ని పక్కన పెట్టి ఆ భయాన్ని దాటుకొని కేదార్ కోసం రండి మామయ్య గారు, కేదార్ ఒంటరిగా పోరాడి చాలా అలసిపోయాడు, కేదార్ని సంతోషపెట్టడానికైనా రండి మామయ్య గారు అని కేదార్ వాళ్ళమ్మ ఆత్మ శాంతించాలన్న మీరు అన్నదానంలో పాల్గొనాలి మామయ్య గారు, నా మాట కాదనుకుంటా, ఈ ఒక్కసారికి రండి మామయ్య గారు అని దాత్రి పిలుస్తూ ఉంటుంది. పదమ్మ అని ఇక సుధాకర్ చెప్తాడు. సుధాకర్ కోసం ఎదురు చూస్తూ కేదార్ అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడే దాత్రి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. దాత్రి అని కేదార్ దూరం నుంచి దాత్రి వైపే చూస్తూ ఉంటాడు. నాన్న రాలేదు అన్నట్లుగా దాత్రి చెప్తూ ఉంటుంది.
ఇక కేదార్ అయితే అది విని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కేదార్ ఇటు చూడు అని అక్కడికి వస్తున్న సుధాకర్ని దాత్రి చూపిస్తుంది. కేదార్ అయితే చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. సుధాకర్ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. చాలా థ్యాంక్స్ నాన్న, మీరు వచ్చినందుకే కాదు అమ్మ ఆత్మ శాంతించేలా చేసినందుకు అని. అమ్మ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది నాన్న, మీరు వచ్చారు కదా అని సుధాకర్ని హక్ చేసుకుంటాడు. సుధాకర్ కూడా కేదార్ భుజంపై చేయి వేస్తాడు, ఓదారుస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నా గుండెల మీద ఉన్న ఎంత భారాన్ని మీరు దించేశారో తెలుసా. నాకు కావాల్సినది ఇదే నాన్న, మీరు చూపిస్తున్న ప్రేమ, నేనున్నాను అని మీరు ఇచ్చే ధైర్యము, మీలో ఒకటిగా నన్ను చూడటము. నాకెంతకు మించి ఏమీ వద్దు నాన్న. ఈరోజు మీరు ఇలా రావటం మీ మనసులో ఇంకా అమ్మ మీద ఎక్కడో ప్రేమ ఉందన్న విషయం బయట పెట్టేలా చేసింది అని కేదార్ అయితే చెప్తూ ఉంటాడు. సుధాకర్ కేదార్ భుజంపై చేయి వేస్తాడు, ఓదారుస్తూ ఉంటాడు. కేదార్ చేయి పట్టుకొని ఇక బాధపడుతూ ఉంటాడు. ఈ చేయి పట్టుకోవడానికి 25 ఏళ్ళు పట్టిందా నాన్న అని కేదార్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. మీరు కనిపించగానే నేను చాలా అడగాలనుకున్నాను, నిలదీయాలనుకున్నాను, కానీ మీరు కనిపించగానే మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఏడవాలనిపించింది. 25 ఏళ్ళ నా బాధ మీతో చెప్పుకోవాలనిపించింది అని కేదార్ చెప్తూ ఇక బాధపడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు కేదార్, నువ్వు ఏడ్చి మామయ్య గారిని కూడా ఏడిపిస్తున్నావు చూడు అని దాత్రి చెప్తుంది. సారీ నాన్న, సారీ, వచ్చి భోంచేద్దురండి నాన్న, భోంచేద్దురండి అని కేదార్ సుధాకర్ చేపెట్టుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటాడు. భోజనం ప్లేట్ పట్టుకొని, నాన్న చిన్నప్పటి నుంచి మీతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను, ఎన్నో కబుర్లు చెప్పాలి అనుకున్నాను, కానీ నాకు అవకాశం రాలేదు కదా నాన్న, నేను మీకు తినిపించచ్చా నాన్న అని కేదార్ అడుగుతాడు. ఇక సుధాకర్ అయితే మౌనంగా ఉంటాడు. మీకు కష్టంగా అనిపిస్తే వద్దు నాన్న అని కేదార్ చెప్తాడు. సరే తినిపించు అని సుధాకర్ చెప్తాడు. ఇక కేదార్ అయితే చాలా ప్రేమగా సుధాకర్కి తినిపిస్తూ ఉంటాడు. అలా కేదార్ చాలా ప్రేమగా సుధాకర్కి తినిపిస్తూ ఉంటే సుధాకర్ కూడా చాలా సంతోషంగానే అన్నం తింటూ ఉంటాడు. అలా కేదార్ చేతి గోరు ముద్దలు సుధాకర్ తింటూ ఉంటాడు. ఈలోపే సుధాకర్కి పొలమారుతుంది. అయ్యో, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని దాత్రి పరిగెత్తుకొని వాటర్ తీసుకొస్తుంది. తాగండి నాన్న అని కేదార్ దగ్గరుండి మరి వాటర్ తాగిస్తుంటాడు. అన్నం తినిపిస్తూ ఉంటాడు. కేదార్, నేను అన్నదానం దగ్గర వడ్డించొస్తాను అని దాత్రి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ ఏమో ప్రేమగా సుధాకర్కి తినిపిస్తూ ఉంటాడు. ఇక కేదార్ సగం పైగా అన్నాన్ని సుధాకర్కి తినిపించేస్తుంటాడు. ఈలోపే యువరాజ్ అక్కడికి వస్తాడు. అన్నం ప్లేట్ని విసిరి కొడతాడు. ఇక సుధాకర్ అయితే కౌశికి దాత్రి అయితే చాలా షాకే చూస్తూ ఉంటాడు. యువరాజ్, పవిత్రమైన గుడిలో నోటి దగ్గర అన్నాన్ని నేలపాలు చేయటానికి నీకు మనసులా వచ్చింది అని దాత్రి నిలదీస్తుంటుంది. ఇంకేం చేయాలి, ఇంకా దగ్గరుండి మరీ వడ్డించాలా అని నిషి అడుగుతుంది. అయినా మా పెదనాన్ని ఏం మాయ చేసి ఎక్కడికి తీసుకొచ్చారు అని కాచి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి వదిన, మామయ్య గారు గుడికి వెళ్ళుంటారు అని చెప్తే కాదని చెప్పారు కదా, ఇప్పుడు మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళంతా చేస్తున్న నిర్వాకం అని నిషి నిలదీస్తుంటుంది. చూడండి నిషి, ఇందులో మామయ్య గారు తప్పు కానీ కౌశికి వదినకు తప్పు కానీ ఏమాత్రం లేదు. మామయ్య గారు గుడిలో కనిపిస్తే భోంచేసి వెళ్ళండి అని నేనే బలవంతం చేశాను అని దాత్రి చెప్తుంది. అయితే మామయ్య గారు గుడిలో ఉన్న విషయం మీకు అసలు తెలియదంటారు అంతేనా అని నిషి అడుగుతుంటే, తెలియదు నిషి, ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడున్నారన్న విషయం తెలిసింది అని కేదార్ చెప్తాడు. అయితే మామయ్య గారు మీ అమ్మకి పిండ ప్రదానం చేయడానికి వచ్చారన్న విషయం నీకు తెలీదా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే, చెప్పండి, మీరు దగ్గరుండి మరి మామయ్య గారి చేత పిండ ప్రదానం చేయించలేదా అని నిషి కాచి నిలదీస్తుంటారు. నువ్వు ఆగు నిషి అని యువరాజ్ అడుగుతాడు. యువరాజ్ చెప్తాడు. ఇక నాన్న మీరు చెప్పండి, ఆనందరావు అంకుల్ ఇల్లు ఇదేనా, మిమ్మల్ని అడుగుతున్నది ఆనందరావు అంకుల్ ఇదేనా, సమాధానం చెప్పండి అని యువరాజ్ అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. యువరాజ్, నాన్నతో మాట్లాడే పద్ధతి ఇది కాదు, అందరు చూస్తున్నారు, గొంతు తగ్గించి మాట్లాడు అని కేదార్ చెప్తాడు. మా నాన్నతో ఎలా మాట్లాడాలో చెప్పడానికి నువ్వెవర్రా ముందు అని యువరాజ్ కోప్పడుతూ ఉంటే అప్పుడే వైజయంతి, ఏంటబ్బా నువ్వు చేస్తున్నదంతా కూడా నాకేం నచ్చటం లేదు, నువ్వేనా ఇదంతా అని వైజయంతి కూడా అడుగుతూ ఉంటుంది. ఇదంతా చేసే ముందు మా గురించి కానీ కుటుంబం గురించి కానీ కొంచెమైనా ఆలోచించావా అని వైజయంతి ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటుంది.